ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ నాయకులు నారా లోకేష్ పై వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలు ఖండిస్తూ నియోజకవర్గ టీడీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సంస్కృతి సంప్రదాయం పద్ధతిగా మాట్లాడే తెలుసుకో. ఎంత పగలు కొడతావు నువ్వు? రా, తమ్ముంటే రా, చెప్పు, వస్తాం. ఈ స్థాయి ఏమి, నువ్వు మాట్లాడే విధానం ఏమి? ఈ స్థాయి లోకేష్ అవసరం లేదు. మా నాయకుల సభలో చాలా చిన్న స్థాయి నాయకుల సభలో మాకు చేయొచ్చు, చూడు, మళ్ళీ మాట్లాడతాం. మళ్ళీ మీరు పేరు పగలు కొడతారు, చూస్తాం. పద్ధతి సంస్కారం లేకుండా ఎట్లా మాట్లాడతారా? కొంచెం మన బుద్ధిగా ఉండక్కర్లే. ఫస్ట్ మీ ఇల్లు మీరు సర్దిద్దుకోండి. మీలో మీకు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసుకొని నువ్వు మాట్లాడితే ఒక రకమైన ఇది లాంటి మీ ఈ రకం అనేసి మీ పక్కలో కూర్చున్న వ్యక్తికి బ్లాక్ మెయిల్ చేసి మీరు మాట్లాడిస్తారు. మీరు మరి మీ నాయకులపై మీరు బ్లాక్ మెయిల్ చేసుకొని మీ గ్రూప్ తగలబెట్టుకొని మా మీద మాట్లాడతారా? సిగ్గుండక్కర్లే, బుద్ధి ఉండక్కర్లే. ఏం మాట్లాడతావు? నానం లేదా నీకు? ఈరోజు ఇన్ఛార్జ్ రాకముందు ఎక్కడున్నావు, ఏ స్థాయిలో ఉన్నావు నీకు తెలీదా? చెప్పమంటావన్నీ. ఏదో అవకాశం సామాజిక వర్గం ఇస్తే నోటికి వచ్చేట్టు మాట్లాడతావా? రా, చూస్తాం. మరి పెట్టుబడి ఎంతమంది మీద పెడతావు కేసులో? ఏం చేస్తావు? చేసి చూడమ్మా, చూద్దామా. ఎంతమంది భవిష్యత్తు కూర్చో పంపాయా? ఫస్ట్ ఖబర్దార్, మంచిగా మాట్లాడ నేర్చుకో. నందమూరి బాలకృష్ణ గారు మూడోసారి హ్యాట్రిక్ కొట్టి హిందూపురానికి కావాల్సిన అన్ని సౌకర్యాలను చేసుకోవాలని హిందూ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడైనా వైఎస్ఆర్ నాయకులు మార్పు దిశగా ఆలోచన చేయండి. మనం 5 ఏళ్ళు ఏమీ పని చేయలేదు. నందమూరి బాలకృష్ణ గారు శాసనసభ్యులుగా ఉన్నందుకు తన సొంత నిధులందరినీ కేటాయించి ఒక బస్సును కానివ్వండి, బసవతారకం హాస్పిటల్ తెప్పించి పేదలకు 20,000 రూపాయలు ఖర్చే క్యాన్సర్ యూనిట్ను కూడా మంజూరు చేసి ఈ రోజే హిందూపురం ప్రజలకు అందించిన ఘనత నందమూరి బాలకృష్ణ గారికి చెందుతుంది. అదేవిధంగా ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం రద్దు చేయబడి అల్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో మెడిసిన్ కూడా మంజూరు చేసి హిందూపురం ప్రజలకు అందిస్తున్నాడు. ఏదైతే హిందూపురం ప్రజలు పేదలు అన్నంతో అల్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో తన సొంత డబ్బులు పెట్టి హిందూపురం అన్నా క్యాంటీన్ ని 5 సంవత్సరాలుగా రన్ చేస్తున్న పరిస్థితి మీకందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. హిందూపురం ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు, మీరెందుకు ఆలోచన చేయరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా జాతీయ నాయకుల గురించి మా యువనేత నారా లోకేష్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ యువగడం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యువతకు ఒక కొత్త రకాన్ని తీసుకురావాలి, యువతకు ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అనేక ప్రపంచ దేశాల్లో సంస్థలు తీసుకొచ్చి ఈ వైసీపీ నాయకులు వేణురెడ్డి కావచ్చు, వేణుగోపాల్ రెడ్డి కావచ్చు, అబ్దుల్ గనీ గారు కావచ్చు, మాట్లాడే ముందు మన స్థాయిని ఆలోచన చేసుకొని మాట్లాడాల్సిందిగా నేను హెచ్చరిస్తా ఉన్నా. అదేవిధంగా మా నారా లోకేష్ బాబు గారి గురించి అనవసరమైన వాకు నుంచి వాకులు పెలుస్తారా? ఏం నారా లోకేష్ బాబు గారు అంటే ఏమన్నా గల్లీలో ఉండే రౌడీ అనుకున్నారా మీరు? ఆయన ఢిల్లీలో ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి. మా చంద్రబాబు నాయుడు గారి గారాల తనయుడు, మా గౌరవ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారి ముద్దులు అల్లుడు. ఆయన అంటే ఆశామాష అనుకుంటున్నారా మీరు? ఇంకా 2 నెలల కాలమే ఉంది, చూద్దాం ఎవరు ఉచ్చు పంపిస్తారా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు ఉచ్చులు పంపిస్తారా? ఎవడయా మగోడు ఉచ్చులు పంపించే మగోడు? రమ్మని చూద్దాం. టైం వాళ్ళు చెప్పమన్నా, ఎక్కడ ఉచ్చులు పంపిస్తారో ఏం చేపిస్తారో చూద్దాం. అనవసరంగా నోరుంది కదని చెప్పేసి ఏదంటే అది చాకదాని మాటలు మాట్లాడదని చెప్పేసి కూడా ఈ యొక్క వైసీపీ నాయకులను హెచ్చరిస్తా ఉన్నా. ఆ మైనారిటీస్ నాయకులకు నేను చెప్తున్నాను, అరే ఒక మన ఆంధ్ర రాష్ట్రంలో దుల్హన్ పథకము ఇవ్వలేదు ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము. అప్పుడు ఎక్కడ పోయారయ్యా మీరు అని అడుగుతున్నాను. ఆఫ్టర్ ఆల్ ఒక కౌన్సిలర్గా ఉండే ఒక కౌన్సిలర్ మైనారిటీస్ వాడు చెప్తాడు, హిందూపురం నియోజకవర్గం సీటు గెలిపించుకొని దీపికాకి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇస్తాడంట. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎలాగా గెలిచావో నాకు తెలుసు. మన నాయకులు నన్ను బాగా సపోర్ట్ చేస్తూ ఉంటే ఈరోజు వాడు కౌన్సిలర్గా ఉండేవాడు కాదు, తెలుసా నీకు? అన్యాయంగా దౌర్జన్యంగా ఈరోజు వాడు గెలిచి ఈ మాటలో మన బాలకృష్ణ గారి మీద వారికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. మన హిందూపురం మైనారిటీస్ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు అబ్బు సలాంకి ఇంత అన్యాయం జరిగింది. నంద్యాల అబ్బు సలాంకి ఎక్కడ పోయారు మీరు చెప్పండి. మైనారిటీస్ నాయకులు ఈరోజు గనీభాయ్ కూడా మాట్లాడుతున్నాడు. గనీభాయ్కి మన జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే సీట్ ఇయ్యక ఉంటే ఈరోజు ఈ స్థాయికి ఉండేవాడా అని అడుగుతున్నాను. హిందూపూర్లో ఇవాళ
మా యొక్క లోకేష్ బాబు గారి మీద అవాకులు చవాకులు పెట్టడం నిజంగా దారుణం, సిగ్గుచేటు, దుర్మార్గం అని చెప్పి తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ యొక్క పాపాల పెద్దిరెడ్డి ఈ హిందూపురి మీద పడి తనకు కావాల్సిన వ్యక్తుల ద్వారా హిందూపూర్లో ప్యాకాట్ అయితేనేమి, మట్కా అయితేనేమి, ఇసుగుదంద అయితేనేమి, ఇలా అనేక దందాలు చేస్తూ ఈ యొక్క హిందూపురిని దోచుకుంటుంటే ఆ యొక్క విషయాన్ని ఇవాళ లోకేష్ బాబు గారు మీటింగ్లో ప్రస్తావిస్తే చూసి ఉలిక్కబడ్డ ఈ వైసీపీ నాయకులు కేవలం వార్డు మెంబర్గా కానీ, సర్పంచ్గా కానీ గెలవడానికి సత్తా లేనటువంటి నాయకులు కూడా ఇవాళ మా లోకేష్ బాబు గారిని విమర్శించాలంటే నిజంగా సిగ్గుచేటని చెప్పి తెలియజేస్తున్నా. మీకు దమ్ముంటే ఫస్ట్ మీరు వార్డు మెంబర్గా ఎక్కడైనా నిలబడి లేదా సర్పంచ్గా నిలబడి గెలిచిన తర్వాత మా లోకేష్ బాబు గారిని మాట్లాడాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ముఖ్యంగా హిందూపూర్లో అనేకమైనటువంటి అక్రమ లేఅవుట్లేసి ఇసుక దందా చేసి ప్రతి చాలామంది కౌన్సిలర్ల ద్వారా అయితేనేమి, మీ వైసీపీ నాయకుల ద్వారా అయితేనేమి ప్యాకాట్ ఆడిస్తూ డబ్బు సంపాదించింది మీరు కాదా అని చెప్పి ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నా. ఇక అభివృద్ధి విషయానికి వస్తే హిందూపూర్కు మా నందమూరి బాలయ్యబాబు గారు చేసిన అభివృద్ధి ఇదివరలో ఈ 10 సంవత్సరాలు మా బాలయ్యబాబు గారు చేసిన అభివృద్ధి గతంలో ఎవరు కూడా చేయలేని చెప్పి మీకు తెలియజేస్తున్నా. కనీసం మీరు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు కూడా కనీసం 1 లక్ష రూపాయలు లేదా 1 కోటి రూపాయలు నిధులు తెచ్చి హిందూపూర్కి ఎక్కడైనా ఒక అభివృద్ధి చేశామని చెప్పి మీరు కనుక నిరూపిస్తే మేము ఖచ్చితంగా ముక్కు నేలకు రాస్తాం. మీకు దమ్ముంటే మీరు హిందూపూర్లో ఉన్నటువంటి ఏ సెంటర్కైనా సరే, అంబేద్కర్ కూడలకైనా సరే లేదా ఎన్టీఆర్ కూడలకైనా సరే మీరు వచ్చి మీ యొక్క అభివృద్ధిని నిరూపించాలి. అది మొదట మీరు ఆలోచించాలా, ఎందుకు సైకో అంటున్నాడు అని. సైకో అని ఎందుకంటారు? ఆయన నిరూపించుకున్నాడు నేను సైకో అనే దానికి ఉదాహరణలు 2-3 చెప్తాను. చాలా ఉన్నాయి చెప్పాలంటే, పాపం ఇప్పటికీ చాలాసేపు అయిపోయింది. మొట్టమొదటిది మన రాష్ట్ర ప్రయోజనాల కోసము ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్తో పోరాడి, గత ప్రభుత్వాలు ఏమన్నా కాకపోలేండి, పోలవరం ప్రాజెక్టు కోసము మనము సెంట్రల్ గవర్నమెంట్తో పోరాడి ఆ ప్రాజెక్టు మన రాష్ట్రానికి ఎంత అవసరమో అందరికీ తెలుసు. అలాంటి ప్రాజెక్టు గతంలో మా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుకి 75% పూర్తి చేస్తే కేవలం 25% బాకీ ఉన్నదాన్ని నీ సైకోతనంతో ఎవడో మేఘా కిషారెడ్డి ఆ పనికిరానుడు ముక్కోడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, వాడి మాటలని వాడికి ఎవడికో తీసుకువచ్చి రీటెండర్స్ అని చెప్పి పెట్టి ఈ రోజుకి 5 సంవత్సరాలు అవుతుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయిందా? ఆ ప్రాజెక్ట్ పూర్తయింటే ఈ రోజు మన రాయలసీమ ఇంకా సస్యశ్యామలంగా ఉండేది. ఈ రోజుకి చెప్తున్నాం, ఆ పోలవరం ప్రాజెక్ట్ నుంచి మనలాంటి ఈ టోటల్ డ్రౌట్ ఏరియాస్ అన్నీ కూడా వాటర్ వచ్చేది. అలాంటిది ఒక స్వయం దీనికోసము, వాడి స్వార్థాని కోసము ఈరోజు ఆ పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి కాలే. దీన్ని సైకో అనేదానికి. రెండోది, మేము ఆ రోజు మా ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు పెట్టి ఒక్కో క్యాంటీన్ దగ్గర గతంలో దగ్గర 300 నుంచి 400 మంది రోజు వచ్చి భోజనం చేసిపోయేవాడు. ఎక్కడ మన టౌన్లో కానీ సిటీలో కానీ. ఎందుకు కానంటే పల్లెల నుంచి వచ్చే వాళ్ళకి మధ్యాహ్నం ఒక పూట భోజనం అందుకే పేదవాడికి ఒక ఆదరంగా ఉంటుంది అనే ఆలోచనతో పెట్టింది. నువ్వేం చేశావు? వస్తేనే అది అన్నా క్యాంటీన్ కాబట్టి